హాయ్ అండి, ఎలాగున్నారు? ఈరోజు రెసిపీ సిట్టుండ్లతో సగ్గుబియ్యం పాయసం చేసుకుందాం. బెల్లం వేసుకుందామండి. బెల్లం, కొబ్బరికాయ, జీడిపప్పు, అలాగే లాలుక్కాయలు వేసుకుందామండి. ఇదిగో ఇది బియ్యం పిండి అండి. బియ్యం పిండిలో పంచదార కొంచెం వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని అదిగో అలా కలుపుకోవాలండి. ఇది బియ్యం పిండి. ఇది బియ్యం పిండిలో పంచదార వేసుకుని వాటర్ వేసుకుని కలుపుకోవాలి. చిట్టుండల కోసం కలుపుకోవాలి. ఇది ప్రాసెస్. అది అలా కలుపుకోవాలండి. పంచదార వేసుకుంటే తీపిగా ఉండలో తీపి ఉంటుందని. అదే సగ్గుబియ్యము ఒక అరగంట ముందు నానబెట్టాను. అవి నానబెట్టినవి అలా నానాలండి. నానబెట్టిన సగ్గుబియ్యం స్టవ్ మీద పెట్టుకున్నాం. ఈలోగా ఇది ప్రాసెస్ అవ్విందండి. అది అలా ఉండ కింద అవ్వాలి. అదిగో చూడండి, అలా పట్టుకుంటే చేతికి అంటుకోకూడదు. అదిగో చూడండి, అలాగా చిట్టుండలు చేసుకుందాము. ఇది వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన ఉండలు. అదిగోండి, వినాయక చవితికి వండుకోవచ్చు ఇలాంటివి. పాలు లేకోకుండా తానికులు. అదిగో సగ్గుబియ్యం ఉడుకుతున్నాయండి. అదిగో అలా వేసుకోవాలండి. పాలు వేసుకోక్కర్లేదు. పాలు లేవు మనకి ఎలాగా అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. వినాయక చవితికి వినాయకుడికి పెట్టే ఉండలండి ఇవి. చిట్టుండలు సగ్గుబియ్యంతో చక్కగా ప్రాసెస్ సింపుల్గా మనం ఇంట్లో ఉన్నవే చేసుకోవచ్చు. ఇబ్బంది పడక్కర్లేదు. అదిగోండి, అలాగ ఉడికిపోతే చాలా ఇది మనం సగ్గుబియ్యం కొంచెం పొంగు వచ్చిన వెంటనే వండలేసేసుకోవాలి. లేదంటే తొందరగా అవి ఉడకాలండి. ఉడకాలి. సగ్గుబియ్యం ఉడికిపోయాక వేసుకోకూడదు. ఒక పొంగు వచ్చిన తర్వాత వేసుకోవాలి. ఇదిగో బెల్లము, కొబ్బరికాయ, లాలుక్కాయలు వేసానండి నేను. కొబ్బరికాయ దంచుకోవాలి, మిక్సీ పట్టకూడదు. ఇదిగో దంచుకున్నానండి. అంటే పంటికి బాగా తగులుతుంది, బాగుంటుంది. మనం అది తిన్నప్పుడు కొబ్బరిగా తగులుతుంది నోట్లోను. చాలా టేస్టీగా ఉంటుందండి అప్పుడు. అందుకని దంచుకోవాలి. అది కచ్చాపిచ్చి దంచుకోవాలి. అదిగోండి, మూత పెట్టుకుందాం. సిమ్ముల్లో పెట్టుకుందామండి. ఉడుకుతుంది, ఉడకాలి. అది మనకి సగ్గుబియ్యము సిట్టుండలో ఉడకాలి. అదిగో సిమ్ముల్లో పెట్టుకొని మనం మూత పెట్టుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటాయి. సింపుల్ ప్రాసెస్. బియ్యం పిండి సగ్గుబియ్యంతో అవే ప్రాసెస్ అండి. ఇవి ఇంట్లో ఉన్నాయి. అదిగో అలా ఉడకాలండి. బెల్లము అన్నీ మొత్తం ప్రాసెస్ అంతా అలా కలవాలి. ముందు సగ్గుబియ్యం లైట్గా ఒక పొంగుతోటి ఈ ఉండలు వేసుకోవాలండి. ఈ ఉండలు వేసుకుంటే సగ్గుబియ్యంతో పాటు ఉడుకుతుంది. చాలా స్మూత్నెస్ ఉంటుంది. చాలా నోట్లు వేసుకునేటప్పటికి చాలా టేస్ట్గా ఉంటుంది. పంచదార మట్టికి వేసుకోవాలండి. అది కొంచెం బియ్యం పిండి కలుపుకోవాలి. వాటర్లో కలుపుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి. అదిగోండి, అదిగో అలా ఉడికింది. అదిగో చూడండి, చక్కగా ఉండ బాగా మగ్గిపోయింది, బాగా ఉడికిందండి. ఇది బియ్యం పిండి. వాటర్లో లైట్గా వాటర్ వేసుకొని కలుపుకొని బియ్యం పిండి అది వేసుకోవాలండి. ఉడికిపోయే టైం వేసుకోవాలి. అదిగో అలాగే వేసుకొని కలపాలండి. మనకు ఉండ పట్టుకోకుండా కలుపుకోవాలి. అదిగో అలా వేసుకోవాలి. అదిగోండి, చిట్టుండలో చాలా టేస్టీ అయినవి. అదిగోండి, అలాగ ఉడకాలండి. చాలా బాగుంటుందండి. ఇలాగ ఇంట్లో మనకి ఇవి లేవు అనేది లేకోకుండా వండుకోవచ్చండి ఇవి. అదిగో చిట్టుండలో సగ్గుబియ్యము నానిన తర్వాత ఇలా ఉడుకుతాయండి. ఇదిగోండి చూడండి. ముందుగా వినాయకుడికి తీస్తున్నానండి. ఇవి దేవుడికి ప్రసాదనం తీస్తున్నాను. అదిగో వినాయకుడికి తీస్తున్నానండి. అవి తర్వాత మనం తీసుకుందామని. అదిగో చూడండి, అదిగో ఉండలో చాలా బాగా మగ్గుతాయండి. మగ్గే వరకు మనం సిమ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి, చాలా బాగుంటుందండి. అదిగో అలా ఉడికిందండి. అదిగో జీడిపప్పు చూడండి, చిట్టుండలు ఎంత బాగున్నాయో. పిండితో చాలా సింపుల్గా రెసిపీస్ వేసుకోవచ్చండి. ఇవి తింటున్నానండి నేను. అదిరిపోయింది, చాలా బాగుందండి. అబ్బా, ఒక్కసారి చేసుకోండి. సూపర్ సూపర్, చాలా బాగుంది. లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సునీతని. నేను ఇంకా ఎన్నో వీడియోలు పెడుతూ ఉంటాను.
మీరు చూస్తున్నారు, వీడియోలు చూస్తున్నారండి, లైక్ చేయటం లేదు. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలాంటివి ఇంకా చేస్తానండి. తినండి, చాలా బాగుంటుంది. పాలు వేసుకోకుండా చేసుకోవచ్చు, ఇంట్లోనే మనకు పిండితో చేసుకోవచ్చు. పిండి, బెల్లం, పంచదార ఈ ప్రాసెస్తో సింపుల్గా చేసుకోవచ్చు రెసిపీ. చూడండి, చాలా టేస్టీగా ఉంది. సగ్గుబియ్యంతో సలవ కూడా చేస్తుంది. లైక్ కొట్టండి.